ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వైరల్ ఫీవర్స్ బాధిస్తున్నాయి. మరి ముఖ్యంగా చిన్నారులు వీటి బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ కు తోడు డెంగీ కూడా విజృంభిస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆసుపత్రిలో 4-5 రోజులు చికిత్స పొందాకే జ్వరాలు తగ్గుతున్నాయి. ఇక డెంగీ మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరో నెల రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్నారులు జ్వరాలతో మంచాన పడుతున్నారు. 15 రోజులుగా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జ్వరం వస్తే చాలు ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇక డెంగీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఊరిలో ఒకరికొస్తే మరొకరికి వైరల్ ఫీవర్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంట్లో తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని చిల్డ్రన్స్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కొక్క చిన్నారి కోలుకోవడానికి వారం సమయం పడుతోంది. కోలుకున్నా కూడా ఒంటి నొప్పుల బాధతో నడవడం ఇబ్బందికరంగా మారుతోంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫీవర్స్ బెడద ఎక్కువగా ఉంది. స్థానిక ఆసుపత్రుల్లో జ్వరాలు తగ్గకపోవడంతో కరీంనగర్ ఆసుపత్రికి పంపిస్తున్నారు. మేడారం తీసుకుపోయినాం. తీసుకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నది, కరీంనగర్ పొమ్మని. తమ పిల్లాడికి జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో భయపడ్డామని, ఆసుపత్రిలో చేర్చాక అన్ని రకాల పరీక్షలు చేసి మరేం భయం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని ఒక తల్లి చెప్తోంది. కొంచెం ఫిట్స్ లాగా వస్తే బ్రెయిన్ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే రిపోర్ట్ వచ్చేసి నార్మల్లే ఉందని చెప్పారు. 3 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని, ఇక్కడ పరీక్షించిన వైద్యులు ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పారని ఒక పిల్లాడి తండ్రి తెలిపారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచారని, మరిన్ని పరీక్షల రిపోర్టులు రావాలని, 4 రోజులు ఉండాల్సి వస్తుందని వైద్యులు చెప్పారని ఆయన చెప్తున్నారు. 3 డేస్ నుండి వస్తుంది. నిన్న తీసుకొచ్చినాం, అడ్మిట్ చేసినాం. బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు. బ్లడ్ కంప్లీట్ చేసినాం. ప్లేట్లెట్స్ తగ్గినాయి సార్. 4 డేస్ పడతాయని చెప్తున్నాం. అంటే 2 డేస్ అబ్జర్వేషన్లో పెడతాను, తర్వాత 2 డేస్ బ్లడ్ ఎక్కించినాక ఉంచుతామని. ఎన్నడూ లేని విధంగా ఓపీ పెరిగింది అంటున్నారు డాక్టర్లు. అయితే ప్లేట్లెట్స్ తగ్గినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్స్ తగ్గితే చాలు తల్లిదండ్రుల్ని భయపెట్టేస్తున్నారని ఆరోపణలున్నాయి. 20,000 కన్నా తక్కువ ప్లేట్లెట్స్ ఉంటేనే ప్రమాదమని, అంతకన్నా ఎక్కువ ఉంటే భయపడాల్సిన పనే లేదని వైద్యులు చెప్తున్నారు. దోమలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న సీజనల్ జ్వరాలను బట్టి చాలా ఓపీలు వస్తున్నాయి. మా వార్డులోనే ఇప్పుడు ఫుల్ ఉంటుంది. రోజు 45-50 కేసులు ఉంటున్నాయి అన్నట్టు. అడ్మిషన్లో 15-20 వస్తున్నాయి పర్ డే. ఓకేనా, ఇవన్నీ వైరల్ ఫీవర్స్, దాంతోపాటు సీజన్ వల్ల వచ్చే జ్వరాలు అన్నట్టు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనీసం మరో నెల రోజుల పాటైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డెంగ్యూ మరింత డేంజర్గా మారిపోయింది. చిన్నారులపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తీవ్రమైన జ్వరం, గణనీయంగా ప్లేట్లెట్ తగ్గిపోవడంతో ఆసుపత్రి పాలవుతున్నారు. జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ తీవ్రమైన నొప్పుల కారణంగా కదలలేక, మెదలలేక మంచానికే పరిమితమవుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణం, దోమల నివారణపైన చొరవ తీసుకొని మరో 4 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.